అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే దాదాపు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఎండ కాస్తూ ఉన్నా కూడా సాయంత్రం నుంచి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అనే వివరాలని కూడా తెలియజేస్తాను. ఇక తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటాయి, ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ మరియు తెలంగాణలో ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఎక్కువగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఋతుపవనాలు రాకతోనే ఈ వర్షాలు మొదలయ్యాయని కూడా వాతావరణ శాఖలు అయితే ప్రకటిస్తూ ఉన్నాయన్నమాట. ఇక మరి కాసేపట్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే తెలిపిందనమాట. ఇక అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని, చెట్ల కింద కూడా ఉండొద్దని, అలాగే ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్లాన్ చేసుకోవాలని, ఆఫీసుల నుంచి ఇతర పనుల నుంచి బయటకు వెళ్ళిన వారు అలాగే శిథిలాల కింద చెట్ల కింద ఉండొద్దని కూడా అత్యవసర సహాయం కోసం 9301కి లేదా 13667 కూడా ఫోన్ చేయాలని పేర్కొంది. ఇదే అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి.